గుగ్గిళ్ళేమన్నా తిన్నావా? ఏ గుర్రంలా సకిలిస్తుంటేను. నేను సకిలించడం లేదు, గొంతు సవరించుకుంటున్నాను. ఓహో, లతా మంగేష్కర్ లాగా పాట ఏమైనా పాడతావా ఏంటి గొంతు సవరించుకోవడానికి? నేనేమి పాట పాడడానికి కాదు, గదిలోకి వచ్చినా మీరు నన్ను చూడడం లేదు, పట్టించుకోవడం లేదని అలా చేశాను. పట్టించుకోవడానికి నువ్వేమైనా ఫిగర్వా? జోకు లాపి పడుకో. ముద్దు ముచ్చట తెలియని మొద్దునిచ్చి కట్టారు నాకు. ముద్దునిచ్చి కట్టారని నువ్వు అనుకుంటున్నావు, గానుగెద్దునిచ్చి ముడి పెట్టారని నేను ఏడుస్తున్నాను. ఏంటిది? ఏంటి? కాసేపు మీరు ఆపుతారా? నానా, తాళాలు ఏమయ్యాయి అనేదానికంటే ముందు అందులో ఉన్న డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. తాళాలు లేకుండా లాక్ ఎలా ఓపెన్ అవుతుంది? డాక్యుమెంట్స్ ఎలా బయటకు వస్తాయి? ఎలా అంటే లాకర్ని పగల కొడితే వస్తాయి. లాకర్ పగల కొడతావా? వద్దురా, దానికి నేను ఒప్పుకోను. అదేంటి నాన్న, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అని అంటున్నావు కదా? అవి ఇంపార్టెంటే, కానీ ఆ లాకర్ నాకు సెంటిమెంటు. నానా, సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు కదా, ఇలాంటప్పుడు కూడా సెంటిమెంట్స్ అవి ఇవి అంటూ చూస్తూ కూర్చుంటే ఎలా? ఒరే, అది వంశపారంపర్యంగా వస్తోందిరా. దానికి తోడు అందులో లక్ష్మీదేవి కొలువు ఉంది. నిజం చెప్పాలంటే ఆ లాకర్ ఇనప్పెట్టే కాదురా, దేవుడి గుడి. దాన్ని బద్దలు కొట్టడం అంటే నా తల తెగ నరకడమే. నానా, అవునరా, లాకర్ పగలగొట్టడం వద్దంటున్నారు, ఆ డాక్యుమెంట్స్ లేకపోతే పరువు పోతుంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు అత్తయ్య? అంత దీనివల్లే వచ్చింది అని ఊరుకుంటే కాదు, దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వేం చేస్తావో తెలీదు, తాళాలు మాత్రం నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. నువ్వు మాట్లాడు బావా. సమర్థవంతురాలే నెత్తికెక్కించుకున్నావు కదా, తన సమర్థత ఏంటో ఇప్పుడు నిరూపించమను. తాళాలు ఎక్కడి నుంచి తీసుకొస్తుందో తెమ్మను. అంటే అది మిమ్మల్నే ఏంటి వెతుకుతున్నారు? గట్టిగా అరవకలోకి, ఎవరైనా వస్తారు. ఎందుకిలా దొంగలాగా వస్తున్నారు? ఏం వెతుకుతున్నారు? దొంగ గురించి. అంటే లోకి ఇంట్లో లాకర్ తాళాలు పోయాయి కదా, హా, అయితే తాళం ఎత్తుకుపోవడానికి దొంగ ఎవడో వచ్చుంటాడు కదా, వాడు ఏ పక్క నుంచి వచ్చుంటాడా అని చెక్ చేస్తున్నాను.
వాడు మేడ మీద నుంచి వచ్చాడా, గోడ దూకొచ్చాడా, ఈ వెనక వైపు నుంచి వచ్చాడా, ఈ ఎంట్రెన్స్ నుంచి వచ్చాడా అని కనిపెడదామని. పిచ్చోడు. ఏంటి? మహానుభావుడా? ఆయనెవరు? ఆయన పేరు గుడి వెనుక ఆసామి. ఆ? గుడి వెనకాల ఆసామా? అదేం పేరు? అమ్మా, పేరేదో తేడాగా ఉందేంటి? మనిషి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు మావయ్య గారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ తపస్సు చేసుకునేవాడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడంట? ఆయనని రమ్మని నేనే ఆహ్వానించాను అత్తయ్య. అదే దేనికి అని. దేనికేంటత్తయ్య? ఇంట్లో ఎంతో విలువైన లాకర్ తాళాలు పోయాయి కదా, ఆ దొంగెవరో పట్టించడానికి పిలిపిస్తున్నా. తాళాలు కొట్టేసింది ఇంట్లో వాళ్ళ? అవును మామయ్య. ఏయ్, ఏంటే తిక్క తిక్కగా ఉందా? నీ అజాగ్రత్త తాళాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంట్లో వాళ్ళని దొంగలు చేయాలని చూస్తున్నావా? ఎందుకు చూడదు? తను తప్పించుకోవాలి అంటే ఎవరో ఒకరి మీద నింద వేయాలి కదా. నింద వేయాలని చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పే నిజం? ఆ తాళాలు కొట్టేసింది ఇంట్లో వాళ్ళేనని నువ్వెలా చెప్తావే? బయట నుంచి వచ్చిన దొంగ అయితే తాళాలు తీసుకొని లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న నగలు డబ్బు పట్టుకుపోతాడు. అంతేగాని వాటిని వదిలేసి ఉత్త తాళాలు ఎందుకు పట్టుకుపోతాడు? అవునమ్మా, అసలు ఈ ఆలోచనే రాలేదు నాకు. దొంగెవరో ఎట్నుంచి వస్తున్నారా అని ఉదయం నుంచి ఇంటి చుట్టూ తిరుగుతూ వెతుకుతూ ఉన్నాను. కరెక్ట్ పాయింట్ పట్టావు వదినా. సో దొంగ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఎవరిని దొంగ అంటే ఎవరు ఒప్పుకుంటారు? అని చూడు, పళ్ళు రాలగొట్టకపోతే అప్పుడు చూద్దు గాని. నాకు తెలుసు అత్తయ్య, నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి పళ్ళు రాలగొట్టుకోవడం ఎందుకనే ఈ స్వామిని పిలిపిస్తున్నాను. ఆయన వస్తే దొంగ ఆటోమేటిక్ గా బయటపడతాడు. ఆయన శక్తి అలాంటిది. మరి ఇలాంటి స్వామీజీలని బాబాలని నమ్మడం కరెక్ట్ కాదు. ఇదంతా టైం వేస్ట్. ఇలాంటి సాధువుల్ని సన్యాసుల్ని మా ఇంట్లోకి తెచ్చిపెట్టడం మా ఇంట వంట లేదమ్మా. అన్నీ వదిలేసిన బైరాగులకు దొంగల్ని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ వంక పెట్టి మన దగ్గర డబ్బులు గుంజడానికి కాకపోతే అమ్మవాళ్ళు వద్దంటున్నారు కదా, ఆయన్ని పిలవడం అవసరమా? మరి దొంగ ఎలా దొరుకుతాడ్రా? మీ మట్టుకు మీరు 2 రోజులు టైం అని ఫిక్స్ చేశారు. ఈ లోపు దొంగని కనిపెట్టి తాళం తెచ్చి మావయ్య గారి ముందు పెట్టకపోతే మావయ్య గారి పరమేమవుతుంది? అయినా నా మీద పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది? నువ్వు సమర్థురాలువైతే దొంగెవరో నువ్వే కనిపెట్టాలి గాని ఇలా స్వాముల్ని నమ్మడం కదా, అప్పుడు నా నిర్దోషత్వాన్ని నేనే నిరూపించుకోవాలి కదా. అందుకే ఆ గుడి వెనకాల ఆసామిని పిలుస్తున్నాను. కాసేపట్లో ఆయన వస్తున్నాడు, అంతే. గుడి వెనకాల స్వామి ఈడెక్కడ తగిలాడు దీనికి? వదినా, స్వామీజీ వస్తున్నారన్నావు, ఇంకా రాలేదు. హ, హ్యాండ్ ఇచ్చాడేమో. ఆయనకి మాట ఇవ్వడమే గాని హ్యాండ్ ఇవ్వడం అలవాట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినడు. ఇది పోకిరి డైలాగ్ కదా. కాదు, ఆయన డైలాగే. పూరి కొట్టేసి పోకిరిలో పెట్టేశాడు. అమ్మా, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కాస్త కనుక్కో అమ్మా. అదిగో స్వామీజీ మాటల్లోనే వచ్చేశారు.
అధర్మం పెరిగిపోయినప్పుడు భగవంతుడు తనని తాను సృష్టించుకుంటాడు అనే శ్లోకం. ఈయన రాగానే ఆ శ్లోకం వినబడుతుంది అంటే ఈయన ఈక్వల్ టు గాడా? గాడో బ్యాడో ఎవరికి తెలుసు? మనిషి దిగితేనేగా తెలిసేది. ఇప్పుడు దిగుతాడు. ఈయనేంటి చంద్రముఖి సినిమాలో రామచంద్ర సిద్ధాంతి ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. బసవేశ్వర ఫట్ ఫట్ పరమేశ్వర ఉంది. ఈ ఇంట్లో సమస్య ఉంది. ఆ విషయం మీరు కొత్తగా చెప్పాలా? ఉందనేగా మిమ్మల్ని పిలిచింది. మీనాక్షి, ఇతన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. అవునక్క, బాగా తెలిసిన మొహంలో ఉంది. చీరా జాకెట్ అంటున్నారంటే దొంగ లేడీ అనా? జంటైతే షర్ట్ కలర్లోకి మారిపోద్ది. ఆ రాత్రి ఎవరు నా గదిలోకి వచ్చారో, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో మీకెలా తెలుసు స్వామి? బం బసవేశ్వర పడాపట్ పరమేశ్వర. కామాక్షి పసుపు రంగు, మీనాక్షి పింకు కలర్, పశునాంబ ముష్టి చీర, అదే మెరూన్ కలర్ అని చెప్తున్నాను. లోకేశ్వరి బ్లూ కలర్, ఆదిత్య వైట్ షర్ట్, బాబీ చార్ల షర్ట్. అయ్యో స్వామి, నిన్న రాత్రి నేను అసలు గద్దాటి బయటికి పోలేదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, రేపీ బాక్స్ చెప్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికే బాగా ఎక్కువ చూసావు, ఇంకా చాలు. ఓవర్ యాక్షన్ ఆపు, అర్థమైందా? కొంచెం ఎక్కువైందా? ఓవర్ చేస్తే తర్వాత చెప్తాను ఈ సంగతి. దొంగను పట్టే బాధ్యత ఆ బాక్స్ కి అప్పగించారు కదా, ఇక స్వామీజీ రెస్ట్ తీసుకుంటారు. అవునవును, హిమాలయాల నుంచి ట్రావెలింగ్ నా నడుం లాగేస్తుంది. ఇంతకీ నా రూమ్ ఎక్కడా? పదండి స్వామి, చూపిస్తాను. పదండి పదండి, రండి స్వామి. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరెందుకున్నారండి? ఏదో ఆలోచించుకుంటూ వచ్చాను. మీరు ఆలోచించడానికి ఏముంది? అంటే ఆ స్వామీజీ గురించి. ప్రాబ్లం మా ఇంట్లో, ఆ స్వామీజీ వచ్చింది మా ఇంటికి. అసలు మీకేం సంబంధం అని మీరెంత టెన్షన్ పడుతున్నారు? ఇంటితో సంబంధంతో పాటే దొంగతనం జరిగే టైంకి నేను మీతో పాటే ఉండి చచ్చాను కదా. అమ్మో,
మీకసలే చేతివాటం ఎక్కువని మీ చరిత్రే చెప్తుంది. కొంపతీసి ఆ తాళాలు మీరు కాని కొట్టేలేదు కదా? ఇదిగో అమ్మాయి, నన్నే అనుమానిస్తున్నారా? ఈ చుట్టం చూపుగా వస్తే నాకే దొంగతనం అంటకట్టాలని చూస్తున్నారా? ఏదో మాట వరుసకు అన్నారు, ఆ మాత్రానికే అంత ఉలికిపాటు ఎందుకు? ఆహా, అయితే తాళాలు మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు కొట్టేసి ఉంటారని నేనంటాను. మీరు ఊరుకుంటారా? ఆ, తాళాలు కొట్టేయాల్సిన అవసరం మాకేంటి? అంటే మావయ్య గారు ఆ గుండమ్మకి తాళాలు ఇస్తుంటే అడ్డుపడింది మీరే కదా అత్తయ్య. పైగా నేనుండగా పెత్తనం దానికి ఇవ్వటం ఏంటని ఈర్ష్య కూడా పడ్డారు కదా. ఆహా, అలా అయితే నేను దాంతో పాటు ఇంటి కోడలుగా వచ్చాను. అధికారాలు బాధ్యతలు అప్పగిస్తే దాంతో పాటు సమానంగా నాకు ఇవ్వాలని ఎగిరావు కదే నువ్వు. ఆ కక్షతో తాళాలు నువ్వే కొట్టేశావని మేవెందుకు అనుకోకూడదు? నాకు అంత కర్మేం పట్టలేదు. మాకు పట్టలేదు. నాకు అసలు సంబంధమే లేదు. ఏ సంబంధం లేకపోతే ఇక్కడెందుకు ఆలోచిస్తున్నావు? డాన్స్ ఎందుకు కడుతున్నావు? ఆహా, అది చూడండమ్మా, మనలో దొంగెవరని వాళ్ళ అంతరాత్మకే తెలుసు. అవును, దొంగెవరో కనిపెట్టాల్సిన బాధ్యత ఆ గుండమ్మది. అందుకేగా ఆ స్వామిని దించింది. వాడి మాట తీరది చూస్తుంటే నిజంగా దొంగను కనిపెట్టేస్తాడా అన్నట్టుంది. నాకు మాత్రం వారి మీద అనుమానంగా ఉంది. అంటే గుండమ్మ చెప్పినట్లు అతగాడికి మహిమలు లేవనా? కాదు, అసలు వాడు నిజమైన స్వామీజీనేనా అని. అంటే తన దగ్గరున్న తాళాలు పోయాయి. అటు ఆదిత్య అన్న టైంకి రిజిస్ట్రేషన్ జరగకపోతే లాస్ అయిపోతామని తలదించుకోవాల్సి వస్తుందని మావయ్య గారు చెప్తుంటే గుండమ్మకి ఎంత టెన్షన్ ఉండాలి. కానీ అది కామ్గా ఉంది. 2 రోజుల్లో దొంగని పట్టుకుంటానని కాన్ఫిడెంట్ గా ఉంది. ఎలా? అంటే ఆ స్వామీజీ కనిపెడతాడని నమ్మకం కావచ్చు. గడ్డం గురించే వచ్చాం స్వామి. ఏమిటి? అదే, మీ గడ్డాన్ని చూసి మీరు గొప్పవారని నమ్మి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం స్వామి. మీరు మా కోరికలు తీర్చాలి. మీ కోరికలన్నీ తీరాలి అంటే ముందు మీరు నా భక్తులు కావాలి. ఆ మాట మీరు కాదు, నేను చెప్పాలి. తప్పులు చేసేవాళ్ళు నా భక్తులు కాలేరు. ఎవరెవరు ఏం తప్పులు చేశారో దాచకుండా చెప్పండి. నేనైతే ఏ తప్పు చేయలేదు స్వామి. నేను కూడా చేయలేదు స్వామి. అందరి ముందు చేసిన తప్పు ఒప్పుకోవడానికి గిల్టీగా ఉంటే నా చెవులో చెప్పండి. లేదు స్వామి, మేమెవరం ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారు? ముందు స్వామీజీ భజన ఇవ్వండి స్వామి. పట్టు. అబ్బా, సూపర్ గా ఉంది స్వామి. తీర్థమేంటి స్వామి, ఇంత బాగుంది? ఇంకొంచెం పోయండి స్వామి. ఓ, అంటే నాకు సరిపోదు నాయన. పోయండి స్వామి. వద్దులే నాయన. పోయండి.
ఇక చాలు వెళ్ళు. ఆ, వెళ్తాను. మీరిచ్చిన ధైర్యంతో, మీరిచ్చిన తీర్థంతో నాలో ఉద్రేకం ఉప్పొంగిపోతుంది. వెళ్తా, వెళ్ళి శుభవార్తతో తిరిగొస్తా. వస్తా. అలాగే వెళ్ళు నాయనా. నాకుందో అయిపోయిందో. ఈ డబ్బా మొత్తం తాగేశాడు. దీంతో సర్దుకుందాం. ఆహా, స్వామి వారు తీర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో గాని ఏమ ధైర్యంగా ఉంది. వసే పిల్లల్లోకే. వచ్చావా? నీకోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం ఉండు. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? చేతికి పూలు చుట్టుకున్నారేంటి? చేతికి పూలు ఎందుకు చుట్టుకుంటారా? మత్తు కోసం. ఏంటి తూలుతున్నారు? తూలడం కాదు, కైపెక్కి ఊగుతున్నాను. ఇవాళ నీకు నాకు శోభనం. నువ్వు అవునన్నా కాదన్నా జరిగిపోద్ది అంతే. మసాజ్ సెంటర్ నుంచి మెసేజ్ ఎందుకు వచ్చిందో, దాని గోల్ ఏంటో తేలే వరకు నేను నీ దగ్గరికి రానని చెప్పాను కదా. నువ్వు చెప్తే నేను వినాలా? ఏంటి తాగొచ్చారా? అవును, స్వామీజీ గారు ఇచ్చిన తీర్థం తాగొచ్చాను. ఏంటది మాటి మాటికి చూసుకుంటున్నారు? స్వామి గారు ప్రసాదించిన తాయెత్తు. అది గాని కట్టుకుంటే పులి లాంటి పెళ్ళమైనా పెళ్లిలా లొంగిపోయి తోకాడించాల్సిందే అని చెప్పారు. సో ఇప్పుడు నువ్వు తోకాడించాలి. నేను మోర్ అంటే నువ్వు వన్స్ మోర్ అనాలి. బం బం బసవేశ్వర, ఫటాఫట్ పరమేశ్వర. వీడికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ వింటుంటే వీడు పవర్ ఉన్నాడో పనికిమాలన్నాడో అర్థం కావట్లేదు. రండి స్వామి రండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నాము. బం బం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. బం బం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. స్వామీజీ, మీరు చెప్పిన టైం వచ్చింది. ఆ బాక్సులో దొంగ కట్టుకున్న క్లాత్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈ గుడి వెనకాల స్వామి చెప్పాడంటే ఆ గుళ్ళో ఉన్న స్వామి చెప్పినట్టే. స్వామి, ఆ క్లాత్ తొందరగా తీసి దొంగెవరో చెప్పండి.
ఆఖరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నాను. దొంగ ఎవరో మర్యాదగా మీ అంతట మీరే బయటపడితే క్షమిస్తాను, లేదంటే శపిస్తాను. బయటపడరా? సరే అయితే నా కోపాగ్నికి భస్మం అయిపోవాలని మీ నుదుటి మీద రాసి పెట్టుంటే నేనేమి చేయగలను? నేనే బయట పెడతాను. బం బం బసవేశ్వర, ఫట్ ఫట్ పరమేశ్వర. దొంగని పట్టించడానికి ఇలా చేస్తున్నానే తప్ప మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. నన్ను క్షమించు నానమ్మా. ఏమైంది? అతయ్య ఏమైంది? అడుగుతారేంటే? ఏమైంది పిన్ని గారు? తల మీద పడింది. అవునా? బిందె ఎక్కడి నుంచి పడిందమ్మా? తల పగిలి నేను ఏడుస్తుంటే మీరేంట్రా? ఏమైంది? ఏంటబ్బాయ్ ఏమైంది? బిందె తల మీద పడి నానమ్మ తల పగిలిందండి తాతయ్య. అయ్యో, అది రక్తం కూడా వచ్చేస్తుంది. అంటే ఆ స్వామీజీ చెప్పిన మాట నిజమైపోయిందన్నమాట. అవును కదా, రక్త తర్పణం జరుగుతుంది అన్నారు, జరిగిపోయింది. అంటే దొంగ రక్త తర్పణ జరగాలి అని అన్నారు గాని ఎవరికైతే రక్త తర్పణ జరిగిందో వాళ్లే దొంగ వాళ్ళని రూల్ ఏం లేదు కదా. అంటే ఆ స్వామీజీని తక్కువ అంచనా వేయడానికి లేదు. కొండమ్మా, నువ్వు చెప్పినట్టే ఆయన చాలా పవర్ఫుల్. అలాగే ఉంది మామయ్య గారు. రేపటికల్లా దొంగ ఎవరో బయటపడకపోతే అసలు దొంగని శపించేస్తారు. శపిస్తే ఏమవుతుంది? ఉన్న ఫలంగా అందరూ భస్మైపోతారు. స్వామి డ్రెస్ కూడా ఇక్కడే ఉంది. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ వాష్రూమ్ లో ఉన్నాడేమో. స్వామి స్వామి గుడి వెనకాల స్వామి, స్వామి గుడి వెనకాల స్వామి.
ఇక్కడ కూడా లేడే. బట్టలు విప్పేసున్నాయంటే వాష్రూమ్ లో స్నానం చేస్తున్నాడేమో అనుకున్నాను. అక్కడ వాష్రూమ్ లో కూడా లేడే. గుడి వెనకాల సామి. అమ్మాయి లోకేశ్వరి, స్వామీజీ గదిలో లేడు. గదిలో లేకపోతే బయటికి వెళ్ళుంటాడుగా. బయటికి వెళ్తే డ్రెస్ వేసుకొని వెళ్తాడు కదా. బట్టలన్నీ మంచం మీదే పడున్నాయి. తల పగలడంతో నేను నిజమైన స్వామీజీనని, నా వాక్కి పవర్ ఉందని అందరూ నమ్మేస్తున్నారమ్మా. ఎప్పుడు నేను ఏమంటానో, ఎవరికి ఏం జరుగుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నారు. మీ తాతయ్య అక్కడున్నాడు. ఆ, అక్కడ స్వామీజీ లేడు, ఈయనేమో ఇక్కడున్నాడు. అయితే నీ అనుమానం కరెక్టే లోకేశ్వరి. మా తాతయ్య అక్కడున్నాడు కదా, గదిలో స్వామీజీ ఉన్నాడో లేదో ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుందాం. మీ తాతయ్య స్వామీజీ అని తెలియాలి, అప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. ఆ, పదండి 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 పదండి. తాతయ్య, మా అత్తయ్య వాళ్ళు వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోతున్నారు. చూస్తే చూడండి అమ్మా, మనకేటి. నలుగురు ఒకేసారి వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి నీ మీద ఏమైనా అనుమానం వచ్చుంటే? ఈ టైంలో మన ఇద్దరిని ఎవరన్నా చూస్తే నేనే స్వామీజీ అని తెలిసిపోతుంది, మన బండారం బయటపడిపోతుంది. ఆ, ఆ. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. లోకేశ్వరి, నువ్వు చెప్తే నమ్మలేదు కాని నీ అనుమానమే నిజమైంది. మీ తాతయ్యే స్వామీజీ. తాళాలు పోగొట్టింది చాలక దొంగలు ఇంట్లోనే ఉన్నారని మాయమాటలు చెప్పి హిమాలయాల్లోంచి దొంగని కనిపెట్టడానికి వచ్చిన స్వామీజీ అని చెప్పి మీ తాతయ్యకి మారువేషం వేసి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తావా? ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు? ఎవరిని మోసం చేద్దామని, ఏం సాధిద్దామని? చెప్పాల్సింది పోయి దాంతో పాటు కలిసి నాటకం ఆడతావా? అసలు నువ్వు చేయాల్సిన పనేనా ఇది? ముందు నేను చెప్పేది వినండి. జరిగిందంతా తెలిసిపోయిన తర్వాత ఇంకా ఏం చెప్తావులే వదినా. బాబీ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు బాబీ. ఇలా హిమాలయ స్వామీజీ అని అబద్ధం చెప్పడం తప్పై ఉండొచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో మేము ఈ పని చేయాల్సి వచ్చింది. ఏంటమ్మా, ఏంటంత తప్పని పరిస్థితి? అబద్ధాలు చెప్పడం, వేషాలు వేయడం, ఇదంతా దేనికి? దొంగ ఎవరనేది కనిపెట్టడం కోసం మామయ్య. ఆహా, ఈయన వేషం వేస్తే
దొంగ బయటపడతారా? బయట పెట్టడానికి ఏదో ప్రయత్నం అయితే చేయాలి కదా లోకి. దొంగ ఇంట్లో వాళ్ళే అయినప్పుడు అనుమానం వచ్చిన వాళ్ళని ప్రశ్నించాలి కదా.